కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ ఇచ్చారు. తన కొడుకు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడంతో బండి సంజయ్ మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి అయ్యుండి తన కుటుంబం జోలికి వచ్చిన వారే అంతు చూస్తా అంటున్నాడు. ఎవరంతు చూస్తావు బండి సంజయ్ అని ప్రశ్నించారు. గతంలో తన కొడుకు పబ్బులు క్లబ్బుల్లో గొడవలు చేసినప్పుడే బుద్ధి చెప్పి ఉంటే ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదన్నారు. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు. ప్రభుత్వం బండి భగీరథ్ ని అరెస్ట్ చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ రోజు హోంశాఖ సహాయ మంత్రి గాని నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరెంతో చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్ లో 10th లో ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్ గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. ఒక ఆడపిల్లకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రధాని మోదీ పార్టీకి ప్రచారం కోసం వచ్చారా లేదా అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలకు సోయి లేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మోదీని ఎందుకు అడగడం లేదన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. బండి సంజయ్ కొడుకును కాంగ్రెస్ పార్టీ కాపాడే ఆలోచన చేయడం లేదన్నారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, మైనర్ బాలికకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత